మనము అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టంలోకి చేరుకున్నాం. ప్రభు బలలో పాలు పొందుట ఇది దేవుని శాసనం. ఇది అనేక సార్లు మనము ధ్యానిస్తూ వచ్చాము. ఈ మధ్యాహ్నము మనము ప్రభు బలలో పాలు పొందక మునుపు ఆయన లేఖనపు వెలుగులో ఒక పిలుపును ధ్యానిస్తూ మనము ప్రభు బలలో పాలు పొందుదాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం. తీసిన వాళ్ళ పేజ్ నెంబర్ కూడా చెప్పండి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 756వ పేజీ 4వ అధ్యాయం 12వ వచనాన్ని గమనించండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకు మీరు సిద్ధపడుడి. ఇది ఇంగ్లీష్లో ఎలా రాసింది తెలుసా? మీ దేవుణ్ణి కలుసుకున్నటకు మీరు సిద్ధపడండి. అంటే ఆ ఇంగ్లీష్లోంచి తెలుగు తర్జుమా అయ్యేటప్పటికీ కొంత మీనింగ్ మారిపోయింది. కనపడడం వేరు, ఎదుర్కోవడం వేరు. దేవుని కలుసుకోవడం వేరు. ఏమండి, సమయం ఆసన్నమైంది. ఇంగ్లీష్ బైబిల్ చదివితే నాకు ఎలా అనిపించిందంటే దేవుడు గేటు దగ్గరే ఉన్నాడు. కనుక ఇశ్రాయేలీయులకి పిలుపు, మీ దేవుణ్ణి కలుసుకుంటాం, మీరు సిద్ధపడండి. గేటు దగ్గర ఉన్నాడు, ఇక లోపలికి వస్తున్నాడు. కనుక మీరు రెడీ అవ్వండి, తొందరగా సిద్ధపడండి. ఆయన లోపలికి వస్తే మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే ఆయన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక జాగ్రత్త. ఒంటి మీద బట్టలు సరిగ్గా ఉన్నాయో లేదో, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? కేవలం 5 నిమిషాల పనికి బయటికి వెళ్ళడానికి 1.5 గంటల సేపు సిద్ధపాటు. స్నానం చేస్తాం, మంచి బట్టలు కట్టుకుంటాం, ఆ బట్టలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటాం, చొక్కాకి బొత్తాలన్నీ ఉన్నాయో లేదో, ప్యాంటుకి జిప్పు సరిగ్గా ఉందో లేదో, అది విస్త్రీ ఉందా లేకపోతే ముడతలు ఉన్నాయో, ఇవన్నీ చూసుకుని అప్పుడు బయటికి వెళ్తాం. ఎందుకు? మన మర్యాద. అలాంటిది జీవము కలిగిన దేవుణ్ణి కలుసుకున్నటకు మీరు ఎలా సిద్ధపడాలో ఒకసారి ఈ పిలుపు ద్వారా మనము మేలుకుందాం. కనుక పిలుపు ఎంత స్పష్టం. ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకు మీరు సిద్ధపడుడి. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు కనపరుచుకోవాలి. దేవుని సన్నిధిలో మీరు వెళ్ళి నిలబడాలి. కనుక ఆదివారం మనము ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పటికి మన సిద్ధపాటు అనేది ఎలా ఉంది అనేది మనం చూసుకున్నప్పుడు యోగ్యంగా మనం పాల్పంపులు పొందుతున్నామా, ఆత్మీయంగా నేను ఆరోగ్యంగా ఉన్నానా, లేకపోతే బలహీనంగా ఉన్నానా, లేకపోతే నిద్రపోతున్నానా, నా ఆత్మీయ ఆరోగ్యం ఎలా ఉంది, దేవునికి నాకు మధ్య ఉన్న సంబంధం సరైన స్థాయిలో, ఉండవలసిన స్థాయిలో అది ఉందా? ప్రతిరోజు నేను ఆయన స్వరము వినగలుగుతున్నానా? దేవుని స్వరము విని ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలైంది? దేవుని మందిరానికి వెళ్ళి రావడం నాకు అలవాటైపోయిందా? ఇవన్నీ మనం చూసుకోవాలి. బయటికి వెళ్ళి రావాలంటే ఒక చొక్కా, ఒక ప్యాంటు వేసుకుని, తలదూకుని, మొహానికి కాస్త పౌడర్ తగ్గేసుకుని మనం బయటికి వెళ్ళచ్చు. ఇదంతా ఒక అరగంటలో అయిపోతుంది. కానీ దేవుని కలుసుకోవడం అనేది ఆషామాషి కాదు. దేవుణ్ణి ఎదుర్కొనుట, దేవుణ్ణి కలుసుకొనుట, దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొనుట, ఇది సామాన్యమైన విషయము కాదు. దేవుని మందిరానికి వచ్చి ఆ చిన్న రొట్టి ముక్క నోట్లో వేసుకుని ఆ చుక్క ద్రాక్షరసం గొంతులో పోసుకున్నంత సులభమేమీ కాదు. దేవుని సన్నిధి కనబడే అవకాశము ఒకే ఒక్కసారి వస్తుంది. ఆ కనబడినప్పుడు కనుక దేవుని నీలో లోపం కనిపించి వీడిని పక్కకి నెట్టేయంటే నీకు రెండో అవకాశం అనేది లేదు. కనుక ఏమాత్రమో గ్రహింపున్న క్రైస్తవురాలైతే తాను ప్రతిరోజు ప్రకటన గ్రంథములో పెళ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకునే రాశారు.
పెళ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకో. సర్వసాధారణంగా మనం చూస్తే ఏ పెళ్లిలో అయినా సరే పెళ్లి కుమార్తె సిద్ధపరచడానికి నెల రోజుల ముందు నుంచి కనీసం ఒక 100 మంది ఉంటారు ఆ పెళ్లి కుమార్తె వెనకాల. ఒకటి పసుపు రాస్తూ ఉంటుంది, ఇంకొకటి చేస్తూ ఉంటుంది, ఇంకొకటి చేతికి గోరిటాకు పెడతా ఉంటుంది, ఇంకొకరు బట్టలు ఇప్పుతూ ఉంటారు, వేస్తూ ఉంటారు, తొడుగుతూ ఉంటారు, ఒకళ్ళు నగలు పెడతా ఉంటారు, తీస్తూ ఉంటారు. రకరకాలన్నమాట, రకరకాల. పెళ్లికి 2 నెలల ముందు నుంచే ఆ పెళ్లి కుమార్తెని తయారు చేసేవాడు వెనకాల కొంగు కూడా పట్టుకునేవాడు ఉంటాడు, ఆ గౌను కూడా పైకి ఎత్తి పట్టుకునేవాడు ఉంటారు. ఏమండి, ఇంకా తుమ్ము రాకు ఇలా అంటే చాలు ఆ ముక్కు పిండే ముక్కు తుడిచేసేవాళ్ళు 4 ఉంటారు. కానీ బైబిల్లో ఏం రాసింది తెలుసా? పెళ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచు. నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి, నన్ను నేనే సిద్ధపరచుకోవాలి, భార్యే సిద్ధపరచుకోవాలి, భర్తే సిద్ధపరచుకోవాలి. మేమిద్దరం కలిసి ఒకరినొకరు సిద్ధపరచుకుంటామంటే కుదరదు. కనుక ఇది మనము గమనించాలి. ప్రేమ సోదర సహోదరి, దేవుడు నిన్ను ప్రేమించి ఉదయం నుంచి మనం వింటాం. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఇవాళ నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు. అండ్ ఈరోజు నువ్వు ఏ మాటలైతే వింటున్నావో అది దేవుడు నిన్ను ఉద్దేశించి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. కనుక నువ్వు వింటున్న ప్రతి మాట అది నీ కొరకే, అది నీకోసమే. అండ్ నీకోసం ఎందుకు దేవుడు నిన్ను తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టాడు? ఈ మాటలు నీకు ఎందుకు వినిపిస్తున్నాడు? సో దాట్ నువ్వు విన్న ఈ మాటలు రేపు నువ్వు బయటికి వెళ్ళి ఏం చెప్పాలా? మీ దేవుణ్ణి కనబడటకు మీరు సిద్ధపడండి. ఈ మాట నువ్వు ఇక్కడ విన్నావు, రేపు నువ్వు సమాజంలోకి వెళ్ళినప్పుడు, నీ బంధువుల మధ్యలోకి వెళ్ళినప్పుడు, తోటి క్రైస్తవుల మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో నువ్వేం చెప్పాలి? మీ దేవుణ్ణి కనబడటకు మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధపడుతున్నారా? అందుకు దేవుడు నిన్ను ఇక్కడ ఉంచాడు. ఒక వర్తమానికుడిగా, తన కవులు సమాజం అంతటికి అందించేవాడిగా దేవుడు నిన్ను ప్రత్యేకంగా పేరు పెట్టి నిన్ను పిలిచి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఈరోజు చిన్న విషయమేం కాదు, ఇది చిన్న పనేం కాదు, ఇది ఎంతో భారంతో కూడుకున్నది. ఈరోజు నేను మీకు ఒక యవనస్తుడిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఏమండి, ఎందుకు యవనస్తుడంటే తిమోతి గారిని మహిమలో పిలువబడ్డారు, చనిపోయారు పాపం. ఆయన ఒక దైవజనుడు. ఆయన మాకు నేర్పించింది ఏంటంటే వీళ్ళు 20 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఫుల్ టికెట్. ఇక మా బొట్టోళ్ళందరూ మేమందరము హాఫ్ టికెట్. ఎందుకంటే 3వ వంతు జీవితం అయిపోయింది. ఇక దేవుని కొరకు ఏదైనా చేయాలంటే పెద్ద మా దగ్గర ఆయుష్ కూడా లేదు, అలాగే ఒంట్లో బలము కూడా లేదు. కానీ యవనస్తులు ఎవరైతే 20 నుంచి 22 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపల ఉన్నవారు, ఇది మీ కొరకు ప్రత్యేకంగా దేవుడు మీ మీద మోపుతున్న బాధ్యత, భారం. మీరేం చేయాలి, మీ జీవితాలు ఎలా ఉన్నాయి, మీరు ఎవరి కోసం జీవిస్తున్నారో, ఈ ప్రశ్నలన్నిటికీ ఈరోజు ప్రభు మనందరితో స్పష్టంగా మాట్లాడనై ఉన్నాడు. ఏమండి, రైట్ చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 382వ పేజీ. 382వ పేజీ. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా ఏలును ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేమును ఏలెను. హిజ్కియా ఎప్పుడైతే ఏలును ఆరంభించాడో, ఇశ్రాయేలు మీద రాజుగా నియమించబడ్డాడు. హిజ్కియా
ఇశ్రాయేలు మీద రాజుగా నియమించబడినప్పుడు హిజ్కియా వయసు ఎంత? 25 సంవత్సరాలు. నీలాంటి యవనస్తుడు జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూర్చున్న వారు చాలా మంది ఆ వయసు గల వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందుకనే జాగ్రత్త. మీ బాధ్యత ఏంటో దేవుడు మీకు ఈరోజు తెలియపరచబోతున్నాడు. సరేనా? నిర్ణయం మీ వ్యక్తిగతం. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ఇక్కడ హిజ్కియాని కూడా బలవంతం ఏమీ చేయలే. అందుకని హిజ్కియా గురించి ఒక మాట మనం చదివామన్నమాట. హిజ్కియా ఏలుబడిని ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరాలు యెరూషలేమును ఏలును అని రాసింది. ఏమండి? అయితే హిజ్కియా బ్యాక్గ్రౌండ్, హిజ్కియా ఎవరి కుమారుడు ఏంటి, దీని గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి. హిజ్కియా ఆహాజు కుమారుడు. ఆహాజ్ అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఈయన కుమారుడు. ఇప్పుడు ఆహాజు ఎవరు అంటే, ఆహాజు పరమ దుర్మార్గుడు. ఆహాజు రాజు పరమ దుర్మార్గుడు, ఇశ్రాయేలీయుడే. కానీ ఎలాంటి వాడంట? దేవాలయాలలో దేవుని మందిరం, ఇక్కడ రండి, 28వ అధ్యాయం. యెరూషలేము పరిస్థితి అప్పుడు ఎలా ఉందంటే, దేవుని ప్రజలు దేవుని నుండి పూర్తిగా వేరైపోయారు, పూర్తిగా లోకంలో కలిసిపోయారు. హిజ్కియా 25వ ఏటకి రాజు అయిన పరిస్థితిలో ఎలా ఉన్నది పరిస్థితి అక్కడంటే, ఆత్మీయ అంధకారం కమ్ముకునుంది. ఏమండి? భౌతికమైన అంధకారం కమ్ముకునుంది. కొత్త నిబంధనలు రాసినట్టు ఈ యుగ సంబంధమైన దేవత వారందరి మనోనేత్రాలకు గుడితనము కలుగు చేసింది. దేవుని ప్రజలు దేవుని దగ్గర లేరు. దేవుని మందిరాలు మూతపడిపోయాయి. దేవుని మందిరాలలో ఉన్న బలిపీఠాలు పడగొట్టబడ్డాయి. దేవుని మందిరాలలో ఆరాధనలు ఆగిపోయాయి. దేవుని మందిరాలలో బల కార్యక్రమం ఆగిపోయింది. చూడండి, 28వ అధ్యాయం 24వ వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తగ్గొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమంతటా బలిపీఠమును, ఏ బలిపీఠమును కట్టించాడు అనుకుంటున్నారు? దేవుని మందిరములో దేవునికి బలులు అర్పించే బలిపీఠాలను పడగొట్టేసి అదే దేవుని మందిరములలో విగ్రహాలను నిలబెట్టి ఆ విగ్రహాలకు బలిపీఠాలు కట్టించాడు కొత్తగా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి, ఎంత ఘోరమైన పరిస్థితి అండి. చదవండి. కట్టించి బలిపీఠం కట్టించి అది వచ్చేసారా? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రియమైన సోదరుడా, సహోదరి, ఇది ప్రవచనం. రానయున్న దినాలలో బైబిల్ గ్రంథమే చెప్తారు, మునుపు జరిగినదే మళ్ళా జరుగును. ఇది ప్రవచనం. రానైన దినాల్లో బహుశా మేము ఉండమేమో, మా తరం దాటిపోతుందేమో. రానైన దినాలలో ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. కనుక మీకు మాదిరిగా అప్పటి రోజుల్లో 25 సంవత్సరాల వయసు, లేత వయసు, ఆ ఆహాజు కుమారుడు 28వ అధ్యాయంలో ఆహాజు చేసిన పనులు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో. 29వ వచనం దగ్గర చూపించేటప్పటికి ఆహాజు కుమారుడైన హిజ్కియా 25 ఏళ్ల వాడై ఇశ్రాయేలుని ఏలును ఆరంభించను. ఏమండి? కనుక పరిస్థితి అప్పటికి చాలా దయనీయంగా ఉంది. దేవుని మందిరాలు మూతపడిపోయాయి. దానికి పెద్ద పెద్ద సర్కిళ్ళు వేసి తాళాలు వేసేశారు. వాటి స్థానంలో అన్య దేవతల గుళ్ళు కట్టించేశాడు. దేవుని మందిరాలలో బలిపీఠాలు పడగొట్టేసి విగ్రహాలకు బలులు అర్పించే బలిపీఠాలు నూతనంగా కట్టించాడు ఆహాజు.
ఇక దేవుని నమ్ముకున్న వారు ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకొచ్చి దేవునికి ఆరాధించడానికి కానీ, దేవుని ప్రార్థన చేయడానికి కానీ, దేవుని బలలో పాల్పొందడానికి కానీ ఎవరు కూడా ధైర్యం లేదు. ప్రాణ భయంతో ఎక్కడికక్కడ చెల్లాచెదరైపోయారు. అసలు దేవుని మందిరం అనే ఎక్కడ గుర్తు కూడా లేకుండా అయిపోయింది. దేవుని ప్రజలు అనే మాటే తుడిచిపెట్టుకుపోయింది. ఏమీ లేదు. ఇప్పుడు దేవుడు విచారంతో, దేవుడు కన్నీటితో ఎదురు చూస్తున్నాడు. ఎవరు నా దేశమును తిరిగి మళ్ళా నాకు సమకూరుస్తారు? ఎవరు నా చేతిలో వాడపడే బాణములాగా వాడపడే, నా చేతిలో ఖడ్గములాగా వాడపడే తగిన యవనస్తుడు ఎవడు అన్నప్పుడు ఈ హిజ్కియా సరైన సమయంలో దేవుడు హిజ్కియాను దేవుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు 25వ ఏటకి. ఈ హిజ్కియా గురించి మనం చూస్తే ఎలా ఉందంట, ఈయన ఏలును ఆరంభించిన తర్వాత ఏం జరిగింది అంటే అప్పటికి పరిస్థితి ఏముంది? పైన చదువుకున్న మాటల ప్రకారంగా దేవుని మందిరాలు లేవు. దేవుని మందిరంలో యాజకత్వము చేసే లేవీయులు పస్తులున్నారు, బలులు లేవు, నైవేద్యాలు లేవు, అర్పణలు లేవు. కనుక దేవుని యాజకత్వము చేసే యాజకుడికి ఆహారం తిండి లేదు, అడుగు తినే పరిస్థితి వచ్చేసింది. పేద విధవరాలకు ఆహారం లేదు, వాళ్ళు చనిపోతూ వచ్చారు. అప్పటి వరకు దేవుని మందిరం ఎలా ఉండేది? యాజకులకి, పేద విధవరాలకు, నిరుపేదలకు సమృద్ధి. ఆ దేవుని మందిరంలో వాళ్ళు బలులు అర్పించడం వల్ల, ఆ బలుల వల్ల వాళ్ళు పోషింపబడుతూ వచ్చారు. ఇప్పుడు అవన్నీ మూతపడిపోయాయి ఒక్క దుర్మార్గుడు చేసిన పనికి. ఇప్పుడు వారి కడుపున పుట్టిన కుమారుడే హిజ్కియా. ఇప్పుడు హిజ్కియా రాజు అయిన తర్వాత ఎవరైనా సరే నీకు ఒక పదవి వచ్చింది. ఉదాహరణకి ఇప్పుడు నీకే ప్రెసిడెంట్ పదవి వచ్చింది. సో పదవి వచ్చిన వాడు ఫస్ట్ ఏం చేసుకుంటాడు? ఒక పదవి వచ్చింది, నాకు ప్రెసిడెంట్ పదవి వచ్చింది, వెంటనే నేనేం చేస్తా? గ్రామ పంచాయతీకి వెళ్ళి ఫస్ట్ నా కుర్చీని నేను చూసుకుంటాను, నాకున్న అధికారాలు ఏంటో నేను చూసుకుంటా, నా కింద ఎంతమంది పనోళ్ళు ఉన్నారో నేను చూసుకుంటా, నా పదవికి ఎంత గుర్తింపు ఉందో నేను చూసుకుంటా, అందరూ నాకు దండలేసి శాల్వాలు వేసి సన్మానం చేస్తున్నారో లేదో నేను చూసుకుంటా. కానీ హిజ్కియా ఏం చేశాడు? ఇది మనం కొంచెం ధ్యానించవలసిన అవసరం ఉంది. రైట్ చూద్దాం. హిజ్కియా జీవితాన్ని కొంచెం దగ్గర నుంచి చూద్దాం. 29వ అధ్యాయం. అతడు అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల. అబ్బా, 25 ఏళ్ళండి, ఎవ్వరు చెప్పలే. 25 సంవత్సరాల వయసు రాజైపోయాడు, సర్వాధికారాలు ఉన్నాయి. ఆ 25 ఏటికి పోయి సింహాసనం మీద కూర్చోవలసిన వాడు ఏం చేస్తున్నాడండి? అసలు సింహాసనం జోలికే వెళ్ళా. మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి రోజు ఎక్కడికి వస్తున్నాడండి? దేవుని మందిరానికి. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరం తలుపులకి పట్టిన తాళం చెవులను తన సొంత చేతులతో పగలగొట్టాడు. ఎంతో మంది పరిగెత్తుకుంటూ వచ్చారు, ఎంతో మంది పరుగులెత్తుకుంటూ వచ్చారు. రాజా రాజా రాజా, కగరపడదు, మీ తండ్రి గారు తాళాలను వేయించాడు. 25 సంవత్సరాల్లో రాజరికం నీకు వచ్చింది, నీకు ఎందుకు ఇవన్నీ? శుభ్రంగా సింహాసనం మీద కూర్చుని నువ్వు రాజ్యాన్ని ఏలుకోవచ్చు కదా. ఎందుకు ఈ మందిరాలు? ఇన్ని సంవత్సరాల నుంచి మూతపడిపోయిన మందిరాలు, బుజ్జిపట్టిపోయిన మందిరాలు, పాడైపోయిన మంది, ఇప్పుడు నీకు అవసరమా ఇవన్నీ? నువ్వు రాజువి, నువ్వు రాజరికం చేయాలి, నువ్వు పరిపాలించవలసిన వాడివి పోయి ఈ మందిరాలు కూడా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? వద్దు వద్దు, నువ్వు తెరవకంటే నో. నా సింహాసనం కంటే నా దేవుడు ముఖ్యం, నా సింహాసనం కంటే నా దేవుని మందిరం ముఖ్యం. పగలగొట్టండి తాళం చెవులు అంటే. సలహాదారులందరూ అన్నారు, వద్దు రాజా, నా మాట వినండి, వద్దు, జనం మొత్తం నీకు వ్యతిరేకంగా అయిపోతారు. ఇప్పుడు యెహోవాను ఆరాధించే వారు ఎవ్వరూ లేరు, అందరూ అన్య దేవతలను ఆరాధిస్తున్నారు. నీ నానే ఈ మందిరంలో ఉన్న దీపస్తంభాన్ని కూడా ఆర్పేశారు.
ఆ దీపస్తంభాన్ని తీసి పడేశాడు. యెహోవా మందిరపు సేవోపకరణాలన్నిటినీ ముక్కలు చేసేశాడు, తునాతునకలు చేశాడు. ఏమీ లేదు లోపల. ఇప్పుడు నువ్వు తెరిచినా ఏం పనికిరాదు, ఏమి అవ్వదంటే సస్యమేరా. నేను ఒప్పుకోను. ముందు దేవుని మందిరము, తర్వాతే సింహాసనం. చదవండి. ఈ పితృ దేవుని యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొనిపోవు. మన పితరులు మన దేవుని యెహోవా దృష్టికి చెడు నడకను నడిచి ఆయన విసర్జించి ఆయన నివాసమునకు గ్రామము పెట్టుకుని దాన్ని అలక్ష్యం చేసి చాలు. దేవునికి ఆ సమయమందు తన మందిరమును బాగు చేయవాడు ఎవరూ లేరు గనక దేవునికి ఒకే ఒకడు కావాల్సి వచ్చాడు. దేవుని ఆత్మతో నింపబడిన వాడు, దేవుని విషయంలో రోషం కలిగిన వాడు, దేవుని మందిరం గురించి ఆలోచన చేసేవాడు ఒకడు కావాల్సి వచ్చింది. ఒక్క హిజ్కియా ముందుకు వచ్చాడు. ప్రభువా నేనున్నా. అందరూ వ్యతిరేకంగా సలహా ఇచ్చారు. ప్రియమైన సహోదర సహోదరి, ఈరోజు దేవునికి యవనస్తులు కావాలి. దేవుని సమాజాన్ని రివైవ్ చేయడానికి, పునరుజ్జీవము చేయడానికి, నామకార్థ స్థితిలో ఉన్న క్రైస్తవుల్ని వాళ్ళను నిప్పులు రేగొట్టడానికి, వాళ్ళని దేవుని కొరకు మండించడానికి దేవుని ఆత్మతో నింపబడిన 10 సంవత్సరాల యవనస్తుడు దేవుడికి కావాలి. దేవునికి అవసరం. క్రైస్తవ సమాజము నిద్రపోతోంది. క్రైస్తవ సమాజము చలనం లేని స్థితిలోకి దిగజారిపోతోంది. దేవుని మందిరంలో యాజకులు పొట్టకూటి కొరకు బ్రతుకుతున్నారు. ఇలాంటి రోషం కలిగిన హిజ్కియాలు దేవునికి ఎంతైనా అవసరం. ప్రేమైన సహోదరుడా సహోదరి, ఈ హిజ్కియా చేసిన పనులు మీరు చూడండి. దేవుని మందిరపు తాళం చెవులు పగలగొట్టించాడు. ఏమండి, ఇట్టి రోషం కలిగిన వారు కావాలి. దేవుని కొరకు నిలబడేవారు చాలా అవసరం. బహుశా ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ తిరగబడి వాటి రాళ్ళు నూపితే అసలు మనిషి తునాతునకలైపోతాడు. అయినా సరే దేవుని ఆత్మతో నింపబడిన వారు ఎవరి వచ్చినా పర్వాలా, నా దేవునికి ఒక ఆరాధన లేదా, నా దేవుని మందిరానికి ఒక తుడిచింది లేదా, నా దేవుని మందిరంలో బలిపీఠం లేకపోవడమా, సేవోపకరణాలు లేకపోవడమా, ఇవన్నీ ఈ స్థితిలో ఉండగా నేను సింహాసనమే కూర్చోవడమా? ప్రియమైన యవనస్తుడా యవనస్తురా, దేవుని మందిరంలో సేవ ఎలా ఉన్నా, దేవుని మందిరంలో విశ్వాసులు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏం కోరుకుంటున్నావు ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకో. నా వ్యాపారం బాగుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, మీ తవడ ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు, నాకు అవసరం, అంతే కదా. కానీ హిజ్కియా లేదు. హిజ్కియా లేడు. దేవుని కొరకు రోషం కలిగి ఉన్నాడు. ముందు దేవుడు అనుకున్నాడు, నా క్షేమం కాదు, ముందర దేవుడు. నీ జీవితంతో నువ్వు ఏం చేస్తున్నావో చూడు, ఆలోచించుకో ఒకసారి. దేవుని చేతిలో ఎంత బలమైన ఆయుధంగా వాడబడేవాడు, ఎంత బలమైన పాత్రగా వాడబడేదానివి. మీ జీవితాలు ఎలా నాశనం చేసేసుకుంటున్నారో, దేని కొరకు వృధా చేసుకుంటున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. హిజ్కియా మందిరం అలా కాదు. దేవుని మందిరపు తాళం చెవులు పలగొట్టించాడు. తన రాజ్యంలో ఉండే అన్య దేవతలకు కట్టబడిన బలిపీఠాలు మొత్తం పడగొట్టించేశాడు. నిర్మూలన మొత్తం తీర్చి పడేశాడు. దేవుని మందిరంలో బలిపీఠం తిరిగి కట్టించాడు. ఏ పరిస్థితుల్లో రాజ్యంలో మొత్తం చీకటి కమ్ముకునే ఉంది. రాజ్యం మొత్తంలో ఒక్క విశ్వాసి కూడా లేడు. అందరూ భ్రష్టులు అయిపోయారు, అందరూ లోకంలో కలిసిపోయారు. దేవుని మందిరంలో ఆరాధనకు వచ్చి దేవుని మందిరంలో బల్లలో పాలు పొంది ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో తెలియదు.
బహుశా హిజ్కియా బాలుడేమో, చిన్న వయసేమో. బహుశా తల్లి కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటున్నప్పుడు మా అమ్మ ఎందుకు ఏడుస్తుందో అని ఆలోచించేవాడేమో. అమ్మ ఎందుకు ఇలా ఏడుస్తుందో తెలియదు, నానెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు, దేవుని మందిరానికి తాళం ఎందుకు వేస్తున్నాడో తెలియదు. అంత లేత వయసు, అంత లేత బుర్రలో ఎన్ని ఆలోచనలా. ఏ వయసులో పిల్లలు మార్కెట్లో ఆడుకోవడానికి ఇష్టపడతారు, ఏ వయసులో పిల్లలు తోటి స్నేహితులతో బయట తిరగడానికి ఇష్టపడతారు, ఆ వయసులో హిజ్కియా దేవుని మందిరం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు కనుక ఎప్పుడైతే అధికారం చేతిలోకి వచ్చిందో ఆయన చేసిన మొట్టమొదటి పని దేవుని మందిరం దగ్గర నుంచి ప్రారంభించాడు. ఇది దానికి రుజువు. ఈరోజు నేను బాప్తిసం తీసుకోమంటే పోయామంటున్నావు, నాకు ఇంకా టైం ఉంది. టైం ఉందా? బాప్తిసం తీసుకోవడానికి టైం ఉంటుందా అండి? ఈ లోపల నీ ప్రాణం పోతే ఏ వయసులో హిజ్కియా ఆలోచన మొదలు పెట్టకపోతే హిజ్కియా 25 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ, అధికారం చేతిలోకి వచ్చినప్పటికీ మొట్టమొదటి పనులు ఇలాంటి పనులు చేయడం ప్రారంభించడం అనేది ఆలోచన లేకుండా చేయడం. ఎవరు చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాడు, పరిస్థితులన్నీ గమనిస్తూ వచ్చాడు, విచారిస్తూ వచ్చాడు. బహుశా ఎన్నో రాత్రులు తండ్రికి కనపడకుండా కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ఉంటాడు, ప్రార్థన చేసి ఉంటాడు. ప్రభువా, నా సమయం రాగానే నేను ఇవన్నీ బాగు చేస్తా, నువ్వు బాధపడద్దని ఉంటాడేమో. ఆ మిడిమిడి మాటలు చూడ పిల్లలు ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు. మొన్న మన మందిరంలో శుక్రవారం రోజు మీటింగ్ అయితే మీరు దేవుడు మీతో మాట్లాడాలంటే మీరు చేతులు ఎత్తండి, మన హార్దిక్ గారి చేతులు ఎత్తాడు చూడండి. అలా అలా మాట్లాడుంటాడేమో. నువ్వా నేను పెద్దోడిని అయిపోయి నేనే నీ మందిరంలో చూడు, నేను మొత్తం మా డాడీ ఏమేమి చేశాడో అవన్నీ నేను మళ్ళీ బాగు చేస్తాను, నేను సరి చేస్తాను అని ఉంటాడేమో. మొత్తం రూపురేఖలు మార్చేశాడు ఆ వయసులో. లోకమంతా తిరస్కరించిందండి. ప్రేమ సోదరుల సోదరి, ఒక మాట మీతో చెప్తా. వీళ్ళు నా దేవుడు కళ్ళంట నీళ్లు పెట్టుకుంటున్నాడు, తగిన పనివాడు ఆయన చేతిలో లేనందున ఆయన బాధపడుతున్నాడు, నేను నివసించవలసిన నా దేవాలయము ఈ స్థితిలో శిథిలమైపోయిన స్థితిలో ఉంది అని విచారణతో దేవుడు ఉన్న సమయాన్న నేను సింహాసనం మీద కూర్చోవడము ఎంత ఘోరమైన పాపముగా ఎంచుకున్న హిజ్కియా. ఇక్కడ మనము ఒక మాట కొంచెం లోతుగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. కనుక ఏమనుకున్నాడు? దేవుని మందిరానికున్న వైభవాన్ని తిరిగి నేను తీసుకురావాలి, చెదిరిపోయిన దేవుని ప్రజలందరినీ తిరిగి మళ్ళా దేవుని మందిరంలోకి సమకూర్చా, ఆ తర్వాతే నేను సింహాసనం, ఆ తర్వాతే రాజరికం. కనుక గమనించండి ప్రేమ సోదర సోదరి, ఇంత గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప పదవి, ఒక దేశానికి రాజుగా నియమించబడిన వాడు రాజసింహాసనం మీద కూర్చోకుండా దేవుని మందిరపు పనులు ముగించేంత వరకు హిజ్కియా సింహాసనం మీద కూర్చోడానికి నిరాకరించాడు. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి నేను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం. దేవుని మందిరాన్ని బాగు చేసిన తర్వాత, పడిపోయిన బలిపీఠాలు తిరిగి కట్టిన తర్వాత ఏమండి, హిజ్కియాకి పస్కా పండగను పునరాచరించాలనే ఆశ కలిగింది. ఈ మధ్యకాలంలో మనం వరుసగా ప్రతి వారము పస్కా పండగ గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా హిజ్కియాకి పస్కా పండగ ఆచరించాలనే ఆశ కలిగింది. రండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం. ఎంత? మొదటి వచనం. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆచరించుటకై
యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారికి అందరికీ యూదా వారికి అందరికీ వర్తమానములను ఎఫ్రాయిమును మనష్షే వారికి పత్రికను పంపించారు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో దేవుని మందిరపు తాళం చెవులు తెరిచి, అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో దేవుని మందిరంలో ఆరాధన మొదలుపెట్టి, అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు. కానీ ఇప్పుడు హిజ్కియా రాజు అయిన తర్వాత మొత్తం అంతా బాగు చేశాడు, దేవుని ప్రాంగణం అంతా శుభ్రం చేశాడు, మందిరపు తాళం చెవులు పగలగొట్టాడు, దేవుని మందిరంలో బలిపీఠాలను తిరిగి లేవనెత్తాడు, తిరిగి కట్టించాడు, పునర్వైభవాన్ని మొత్తం అంతా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దేశంలో ఉండే ప్రతి క్రైస్తవుడికి ఉత్తరాన్ని పంపించాడు. ఏమండి, దేశమంతటా చెదిరి ఉన్న సమస్త క్రైస్తవులారా రండి, దేవుని దగ్గరికి రండి. ఇన్ని రోజులు మా బాబు చేసిన, మా నాన్న చేసిన తప్పిదములు నేను సరిదిద్ది ఇదిగో పస్కాను ఆచరించడానికి ఇది నేను పంపుతున్న ఆహ్వానం. దయచేసి అందరూ రండి అంటే సర్వసాధారణంగా మనకందరికీ ఉన్న జబ్బే కదా అది. దేవుని మందిరానికి రండి అంటే కొంతమంది తయారవుతారు. ఎవరు వాళ్ళు? ఎవరండి? మోకర్స్ అంటారు హిందీలో. మోకర్స్ అంటే ఎగతాళి చేసేవారు. వర్సెస్ ఇన్ని సంవత్సరాలు లేదు వీడు వచ్చాడండి, పెద్ద పోటుగాడు పొడిచేవాడు అనేవాడు ఉంటారు కదా. చూడండి 10వ వచనం, 30వ అధ్యాయం 10వ వచనం. ఈ ఎగతాళి చేసేవాళ్ళు ప్రతి చోట ఉంటారండి. ప్రేమ సోదరుడు సోదరి, ఈ ఎగతాళి చేసేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. మన మందిరంలో కూడా ఉన్నారు. ఇది ఆశ్చర్యమేం కాదు, వాళ్ళకి అలవాటు పాపం. మళ్ళీ తప్పదు, అదొక వ్యాధి అంతే. మనం జాలిపడాలి. ప్రతి చోట ఉంటారు. ఏమండి, అయితే వీళ్ళు ఏం చేశారంట? రాజుని ఎగతాళి చేయుట. ఏమండి, ఈ రాజు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? ఎప్పుడు వీడు? ఏ రాజు అయినా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేయాలి కానీ ఈ దేవుని మందిరాలలో మీటింగ్లు పెడతానంటాడేంటి? ఈ రాజ్యం అంతా రమ్మంటాడేంటి? మాకు పనులు లేవా? ఇన్ని సంవత్సరాలు లేదు, ఈరోజు వచ్చేసింది ఆయనకి. అయినా రాజు పని చేయాలి కానీ, గాడిద పని చేయాలి, కుక్క పని చేయాలి కానీ ఈ రాజు ఏంటి యాజక ధర్మాన్ని మీద వేసుకుంటున్నాడు అని ఏదాడు చేసిన వాడు చాలా మంది ఉన్నారు. వాళ్ళు రాకుండా మానేశారు. ఏమండి, కనుక ప్రతి చోట జాగ్రత్తగా వినండి, ముఖ్యంగా యవనస్తులు వినండి. ఈరోజు మీరు నడుము బిగించుకున్నా సరే 100కి 99 మంది ఎగతాళి చేసేవారే ఉంటారు. కనుక దీనికి మీరు సిద్ధంగా ఉండండి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు కనుక నేను నడుము బిగించుకుంటా, ప్రభు నేను ఉన్నాను, చెప్పు నేను చేస్తాను అంటే నిన్ను ఎగతాళి చేసేవాడు నీ ఇంటి దగ్గర నుంచి మొదలవుతాడు. 100కి 99 మంది ఉంటారు. నీతో ఏకీభవించేవారు 5 మాత్రమే ఉంటారు. ఇదేంటి 95 మంది అయ్యారు కదా, మిగతా 5 ఎవరు? మిగతా 5 ఎవరు తెలుసా? వాళ్ళు అసలు ఎవరు స్టాండ్ లేదు, ఇటు అన్యులు కాదు, ఇటు దేవుని బిడ్డలు కాదు, అసలు ఎటు కాదు, ఎవరు పార్టీ కాదు వాడు. కనుక నీ వెనకున్న వాళ్ళు ఎంతమంది? 5. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే, రేపు అంతే. ప్రభు సిలువ వేయబడిన వాడు, సిలువ వేయబడినప్పుడు ఎంతమంది ఉన్నారు ప్రభు దగ్గర తెలుసా? ఒక్కడు. 12 మందిలో ఒక్కడున్నాడు, మిగతా వాళ్ళందరూ పారిపోయారు. కనుక హిజ్కియా మిగతా ఎవ్వరూ చేయలేకపోయారు. అరే మీకు ఒక మాట చెప్పనా, హిజ్కియాకి ముందు దాదాపు 19 మంది రాజులు
హిజ్కియాకి ముందు 19 మంది రాజుల ఆ దేశాన్ని ఏలుబడి చేశారు. ఒక్కడూ ఈ పని చేయలేకపోయాడు. ఎవరు చేయలేని పని హిజ్కియా మొదలు పెట్టాడు. హిజ్కియా స్టార్ట్ చేసి దాన్ని ఒక స్థాయికి తీసుకురావడానికి పూనుకున్నప్పుడు ఎంత సపోర్ట్ చేసి ఎంత వెనక నిలబడాలా? ఎందుకు ఇంత దిగజారిపోయిన స్థితి? దేవుని క్రైస్తవ సమాజంలో ఈరోజు పనివారు ఎంత పొదువైపోయారు తెలుసా? నేను చేస్తాను ప్రభు అన్నవాడు ఒక్కడు కూడా కనబడట. మా ఇంట్లో మేము పొదువు చేస్తాం, లోకంలో ఏముందో దాన్నే అనుభవిస్తాం, ఇదే మా జీవితం అనేవాడు 99 మంది ఉన్నారు. దేవుని పిచ్చి ఉన్నవాడు హిజ్కియా లాంటి వాడు ఒక్కడే ఉంటాడు ఎప్పుడు కూడా. తమ సమస్తాన్ని వదులుకుని దేవుని కొరకు నిలబడడానికి ఇష్టపడిన వాడు ఒక్కడే ఉంటాడు ఎప్పుడు కూడా. 10 మంది ఉంటారండి. నిజంగా అలా ఉండుంటే ఎలా ఉండేది లోకం ఈరోజు? అందరూ దేవుని దగ్గర ఉండేవారు. ఇప్పటికీ చాలామంది విగ్రహారాధనలో ఉండడానికి కారణం ఏంటి? చీకట్లో మగ్గిపోతున్నారు. విగ్రహారాధన. ఈ విగ్రహారాధన ఎలా మొదలైందో తెలుసా మీకు? దేవుని బిడ్డలే విగ్రహారాధికులుగా ఎలా మారిపోయారో తెలుసా మీకు? మోషే కాలంలో అరణ్యంలో పాలు తేళ్లు ప్రవహించే దేశానికి బయలుదేరినప్పుడు అరణ్యం గుండా వాళ్ళు ప్రయాణం చేయాల్సి వచ్చిన కాలంలో విషసర్పాలకు వాళ్ళు గురయ్యి చాలా మంది చనిపోతూ వచ్చారు. అప్పుడు వైద్యం లేదు. మరి విషసర్పం కాటంగానే వాళ్ళు చనిపోయేవారు. వాళ్ళని బ్రతికించే అవకాశం లేకపోయింది. అప్పుడు దేవుడు మోషేతో అంటాడు, ఇత్తడి సర్పాన్ని మమ్మల్ని ఒకటి తయారు చేసి ఒక స్తంభము మీద నువ్వు నిలబెట్టు. ఏమండి? విషసర్పము కాటేసిన వాడు ఆ స్తంభం మీద ఉన్న సర్పాన్ని చూడగానే వాడు బ్రతికిపోతాడు. అప్పటి వరకు చాలా మంది చనిపోయారు. ఎప్పుడైతే దేవుడు మోషేతో చెప్పిన ప్రకారంగా అహరోనుతో ఇత్తడి కరిగించి ఆ ఇత్తడితో ఒక సర్పరూపాన్ని తయారు చేసి ఒక స్తంభానికి పెట్టి పొడుగాటి స్తంభం, ఎంత దూరం నుంచి అయినా సరే ఆ సర్పం కనబడుతుంది, కొల్లెటి నుంచి అయినా సరే ఆ సర్పం అంత ఎత్తైన స్తంభం మీద పెట్టమంటే అలా చేశారు. అలా చేయగానే ఎవరికైనా పావు కాటం కానివాడు ఆ సర్పం వైపు అలా చూడగానే బాగైపోయేవాడు. ఆ తర్వాత మోషే చనిపోయాడు. మోషే తర్వాత యెహోషువ చనిపోయాడు. కాలేబుడు చనిపోయాడు. ఆ తర్వాత కొన్ని తరాలు అన్నీ చనిపోతూ వచ్చాయి. కానీ ఆ సర్పము ఆ స్తంభము అలాగే ఉంది. కొన్ని 700 సంవత్సరాల తర్వాత, జాగ్రత్తగా మీరు 700 సంవత్సరాల తర్వాత దేవుని ప్రజలు ఏమని సాక్ష్యం ఇచ్చేవారు తెలుసా? మా పితరులను ఈ సర్పమే కాపాడింది, మా పూర్వీకులను ఈ సర్పమే కాపాడింది అనగానే ఇప్పుడు దేవుని ప్రజలు ఏం చేశారు? ఆ సర్పానికి దూపం వేయడం మొదలెట్టారు. ఇదే దేవుడు. అలాగా దేవుని ప్రజలు విగ్రహారాధికుల కింద మారిపోయారు. ఇప్పుడు అలాంటి ప్రజలు ఏ విషసర్పాన్ని నిలబెట్టాడో ఆ విషసర్పాన్ని పడగొడితే వాడు ఊరుకుంటారండి? నేను దేవుడిగా కూడా ఇప్పుడు వినాయకుడి గుడి ఉంది, అందులో వెళ్ళి గర్భగుడిలో ఉన్న వినాయకుడి బొమ్మను తీసుకుని బయట పారేస్తారంటే ఊరుకుంటారండి? ఊరుకుంటారా? మీద పడిపోరండి? నన్ను చీర్చి చెన్నాడరండి? కానీ వీళ్ళు కూడా ఎలా చేశారు? రండి చూడండి. 2 దినవృత్తాంతముల 30వ అధ్యాయం 14వ వచనం. 30వ అధ్యాయం 14వ వచనం. ధూమపీఠమును తీసివేసి పడవేసిరి. చాలు.
వాళ్ళు వచ్చన్నారు, రాజా నువ్వు ఏం మాట్లాడుతావు, నువ్వు ఏమంటావు, నువ్వు వాళ్ళు పూజలు చేస్తారండి దాన్ని తీసేసి వాళ్ళు ఊరుకుంటారా మనం చెప్తారంటే నా పేరు చెప్పు పోయి, వాళ్ళకి నా పేరు చెప్పు, నేను తీసేసానని చెప్పు. వాళ్ళు చెప్తే నన్ను చెప్తారు. దేవుని కొరకు తన ప్రాణాలు త్యాగం చేయడానికి రెడీ అయ్యాడు. నిజమైన దేవుడు నా ప్రభు ఒక్కడే. నేను పరిపాలించే నా రాజ్యంలో నా ప్రభు తప్ప రెండో దేవుడు ఉండదు. దాన్ని తీసుకునే ఎదురు వాగులో పడేసేయండి అనగానే వాళ్ళందరూ అన్నారు, అయ్యో 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 ఎంత పని, అపచారం వాళ్ళు మనం వదలనంటే మనం చంపేస్తారండి, రాజద్రోహులుగా మారిపోతారు రాజ్యంలో ఉండే ప్రజలందరూ. అంటే సస్యమేరా, ఏం పర్వాలేదు, నా పేరు చెప్పు. అలాగున ఇశ్రాయేలులో ఉండే ఆ విగ్రహారాధికులను నేరుగా ఎదుర్కొన్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ విష సర్పాన్ని వాళ్ళు ఆరాధిస్తూ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ప్రియమైన సహోదరుడా సహోదరి, అప్పటికి ప్రజల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? వాళ్ళు దేవుడిని పూర్తిగా మర్చిపోయారు. ఇక వాళ్ళకి దేవుడు అంటే ఆ సర్పం ఒకటే, లేకపోతే ఇతర విగ్రహాలు మాత్రమే. నిజమైన దేవుడిని వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు. ఈలాగా 19 రాజులు దాటిపోయారు. ఒక్కడు కూడా ధైర్యం చేయలే. ఒక్కడు కూడా అరే మన దేవుడు యెహోవా, సృష్టికర్త అయిన దేవుడు, నోటి మాటతో సమస్యను సృష్టించిన వాడు, నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టిన వాడు అని చెప్పే రాజు ఒక్కడు కూడా లేకపోయాడు. 700 సంవత్సరాల తర్వాత ఒక్కడు వచ్చాడు. ఆయన హిజ్కియా రాజు జీవితంలో నిజంగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి. ఏమండి, అయితే ఎంతవరకు వార్నింగ్, హెచ్చరికలు ఎంత తీవ్రంగా వెళ్ళాయంటే, నేను చెప్తున్నా కూడా నువ్వు మా మాట వినట్లేదు రాజా, నీ రాజరికం పోద్ది, చూసుకో జాగ్రత్తగా. మరి ఇంత నిచ్చిపోవడం అస్సలు రాలేదు. వాళ్ళ విగ్రహాలు పడగొట్టేంత వరకు వెళ్ళిపోయావు నువ్వు. నీ సింహాసనం నీకుండదు, ఇంకా జాగ్రత్తగా చూసుకో అంటే ఏమీ పర్వాలేదు. నాకు ముందు ఆ 19 మంది రాజులు చేయలేని పనిని నేను చేస్తాను. నేను చనిపోక ముందు కనుక నా మందిరపు ద్వారాలు, నా దేవుని మందిరపు ద్వారాలు తెరిచి అందులో బలిపీఠం మీద బలులు అర్పించి అందులో పస్కా పండుగ ఆచరించే క్రమము వస్తే నా ఎలుబడి అంతే చాలు. నాకు నేను చనిపోయినా పర్వాలేదు. కనుక ప్రేమైన సోదరా సోదరి, ఈ మాట మనం అందరము జ్ఞాపకం ఉంచుకున్నాము. యాజకులు చెప్పినా వినలే. వాళ్ళందరికీ సంతోషమే, అయ్యో దేవుడి మందిరంలో పస్కా మళ్ళీ మొదలు పెడుతున్నాడు రాజు, చాలా సంతోషం. కానీ వాళ్ళలో ఒక్కడికి కూడా ధైర్యం లేదు. 2 రాజుల గ్రంథము చూడండి, ఆ సర్పాన్ని ఎలా తీసివేశాడో చూడండి. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం. 324వ పేజీ. విగ్రహమును పగలగొట్టి చూసారా, వీడొక్కడికే ధైర్యం, వాడొక్కడే నడుము బిగించుకున్నాడు. నా ప్రాణం పోయినా సరే నా దేవుని కాదని ఈ సర్పాన్ని మీరు దీనికి మొక్కుతారా మీరు అని చెప్పి ఏం చేశాడు? ఆ ఇతడి సర్పాన్ని తీసి దాన్ని ముక్కలు చేసేశాడు, తునాతునకలు చేశాడు. రాజ్యంలో ఉండే విగ్రహాలన్నింటినీ తీసేశాడు. దేవుడు ఒక్కడే, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆ దేవునికే మీరు సాగిలపడాలి తప్ప దేనికి పడితే దానికి మీరు సాగిలపడడానికి వీల్లేదు. అలాగే ఉన్న పక్షమున అసలు నేను ఈ రాజ్యానికి రాజుగా ఉండడమే నాకు ఇష్టం లేదు. ఏమండి, కనుక గమనించండి, ఎంత ధైర్యం లేకపోతే ఎంత ధైర్యం కావాలో ఈ పని చేయడానికి. దేవునికి ఇలాంటి వారు ఈరోజు అవసరం.
ఇలాంటి వారు కావాలి, యవనస్తులు కావాలి. ఇలాంటి వారు తమ ప్రాణాన్ని లెక్క చేయకుండా దేవుని కొరకు నిలబడేవారు, దేవుని కొరకు సాక్షులుగా నిలబడేవారు. ఈ పని చేసిన తర్వాత యాజక ధర్మము నెరవేర్చే వాళ్ళు ఎక్కడెక్కడో పాపం అడుక్కు తినే స్థితిలో ఉన్న వాళ్ళు తిరిగి వచ్చి 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుంచి చూడండి. లేవీయులు తమ్మును తాము పునఃప్రతిష్ఠించుకుని, చదవండి 13వ వచనం దగ్గర నుంచి. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 13వ వచనం. కావున కూడిది పడవేసి ఎంత ఆనందం అంటే ఈ పస్కా ఎప్పుడు 7 దినాల పండగ. అప్పట్లో, ఇప్పుడైతే ఆదివారం ఒక్కరోజే అయిపోయి, అప్పటి రోజుల్లో 7 దినాల పండగ. 7 దినాల పండగ అయిపోయింది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి లేదు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి తాళాలేసేశారు. ఈ 7 రోజుల పండగ వాళ్ళకి సరిపోలే, వాళ్ళకి తృప్తి అనిపించలే. వాళ్ళు రాజు దగ్గరికి వచ్చి అన్నారు, రాజా ఈ 7 రోజులు మాకు సరిపోలే, మాకు ఇంకా 7 రోజులు చదవండి. వధించిరి, ప్రతిష్ఠించుకుని ఇప్పుడు 23వ వచనం దగ్గరికి రండి. సమాజపు వారికి బలి అర్పణ నిమిత్తము 1000 కోడెలను 7,000 గొర్రెలు ఇచ్చుటయు, 1000 కోడెలను 10,000 గొర్రెలు ఇచ్చుటయు, బహుమంది యాజకులు తమ్మును తాము ప్రదర్శించుటయు సమాజపు వారందరూ చూసినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరించుకోవాలని యోచన చేసుకున్నారు. దేవుని మందిరములో ఆ 7 దినాల యొక్క పస్కా పండుగ యొక్క ఆచరణ ఎంత ఆనందంగా ఉందంటే, ఆ ఆనందం ఎన్ని సంవత్సరాల నుంచి పాపం వాళ్ళకి జరగలేదు. ఆ ఆనందం వాళ్ళకి సరిపోలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మాకు ఇంకా ఇంకొక 7 రోజులు కావాలి, మేము ఈ పండుగ ఇంకా చేసుకుంటాం. మనం దేవుని మందిరంలో ఒక ఆరాధన ఒక అరగంట లేట్ అయితే వెళ్ళాడిపోతాం. వాళ్ళు 6 రోజులు కాదు, 14 రోజులు దేవుని మందిరంలో పండగ. 14 రోజులు దేవుని మందిరంలో గడిపేది. రాజా ఈ 7 రోజులు మాకు సరిపోలే, మాకు ఇంకా 7 రోజులు నువ్వు మాకు టైం, మేము ఇంకా 7 రోజులు దేవునికి ధూపార్పణలు చేస్తాం, దేవుని మందిరంలో మేము ప్రార్థన చేసుకుంటాం, మేము ఆరాధించుకుంటాం, మేము బలులు ఇచ్చుకుంటాం, మేము నైవేద్యాలు ఎక్కిస్తాం అంటే, సరే చేసుకోండి పండి. 26వ వచనం వరకు రండి. జాగ్రత్తగా చూడండి, నా మాట అండర్లైన్ చేసుకోండి. సొలొమోను దగ్గర నుంచి హిజ్కియా వరకు 215 సంవత్సరాలు ఇలాంటి పండగ ఇంతకు ముందర ఎప్పుడు జరగలేదు, ఇక తర్వాత ఎప్పుడు దేవుని ప్రజలు 215 సంవత్సరాలు ఈ పండగ కొరకు వేచి ఉండాల్సి వచ్చింది. సొలొమోను దగ్గర నుంచి హిజ్కియా వరకు 215 సంవత్సరాలు వాళ్ళు దేవుని మందిరంలో పస్కాను ఆచరించలేకపోయారు. ప్రేమై సహోదరుడా సహోదరి, ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది? ఒక్క హిజ్కియా వరకు. 25 సంవత్సరాల వయసు కలిగిన ఒక్క యవనస్తుడు మూలముగా దేవుని మందిరానికి ఉండే పునర్వైభవం మళ్ళా వచ్చాడు. 215 సంవత్సరాల నుంచి జరగని పస్కా పండుగ మళ్ళా జరిగింది. అది కూడా పస్కా పండుగ 7 రోజులు జరగాల్సింది మొట్టమొదటిసారి 14 రోజులు జరిగింది. ఇదే హిజ్కియా. ఈ హిజ్కియా కొరకు దేవుడు గడియారాన్ని వెనక్కి తిప్పాడు. అది హిజ్కియా జీవితంలో జరిగిన అద్భుతాలలో ఒక అద్భుతం.
ఇంకొక అద్భుతం ఏంటి తెలుసా? హిజ్కియా చావు బతుకుల టైంలో వచ్చేసింది, చనిపోయే వయసు వచ్చేసింది. హిజ్కియా చనిపోతాడనే సంగతి ప్రవక్త అయిన యెషయా వచ్చి చెప్పాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము ఈ మాట 2 చోట్ల ఉంది. యెషయా గ్రంథంలో కూడా ఉంది, దినవృత్తాంతముల గ్రంథంలో కూడా ఉంది. 20వ అధ్యాయమా ఎంత అంటే ఇందులో నేను హైలైట్ చేసుకున్నాను. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 327వ పేజీ 3వ వచనం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. యెహోవా మొదటి వచనం చదువు చదువుకున్నా. ఆ దినములలో మరణకరమైన రోగము సంభవించను. వచ్చి అతడు తన ముఖము గోడ తిప్పుకుని నీ సన్నిధిని నేను ఎలా నడుచుకుంటున్నావు? కన్నీరు విడిచి. ఎందుకు కన్నీరు? హిజ్కియా ఎందుకు ఏడవలసి వచ్చింది? ఎంత నీతిగా బ్రతికాడు కదా, దేవుని మందిరాకున్న వైభవాన్ని తిరిగి తీసుకొచ్చిన వాడు ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు కన్నీరు? ఎందుకు కన్నీరండి? కన్నీరు దేనికంటే, ఓ ప్రభువా, నేను నీకు చేయవలసిన పని ఇంకా చాలా ఉంది, నా ఆయుష్కాలము తరిగిపోయింది కనుక నేను బాధపడుతున్నాను, నీకు చేయవలసినంత నేను చేయలేకపోయాను ప్రభువా అని కన్నీటితో ఏడుస్తా ఉంటే, దేవుడు హిజ్కియా ఆయుష్ ఎన్ని సంవత్సరాలు పెంచాడండి? 15 సంవత్సరాలు పొడిగించాడు. చరిత్రలో ఎప్పుడూ ఎవరికి అలా జరగల. నేడు క్రైస్తవుల వైపు చూస్తే వాళ్ళు ఏమంటున్నారు? మేము మారుమనసు పొందేశాం, బాప్తీసం తీసేసుకున్నాం, ఇక్కడ మునిగితే అక్కడ తేలుతాం. ఏం చేస్తా అక్కడ తేలి? ఏం చేస్తా అక్కడ తేలి? భూమి మీద నువ్వు చేయలేని పని, భూమి మీద నువ్వు చెయ్యని పని అక్కడికి వెళ్ళి ఏం చేస్తావా అని మనం ఆలోచన చేయాలి. ప్రియమైన యవనస్తుడా, ఒక్కసారి ఆలోచన చేయి. ఈరోజు నువ్వు 25 సంవత్సరాలు కన్ను మూసి తీసే లోపల 50 సంవత్సరాలు వచ్చేస్తాయి. మన ఆయుష్ ఎంత చిన్నదో. హిజ్కియా చూడు, తన జీవితం అంతా దేవుని కొరకు దారపోసినా సరే చిట్టు చివరికి కూడా కళ్ళంటి నీళ్ళు పెట్టుకుని వెళ్తాడు. ఇంకొక 15 సంవత్సరాలు నాకు టైం, నేను ఇంకా చాలా పని నీకోసం చేసి పెట్టాలి, నీకోసం ఇంకా బోర్డంతా పని చేయాలి ప్రభువా, నా ఆయుష్కాలం పొడిగించు అంటే దేవుడు ఆయన ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ వచ్చాడు. మనం ఏ స్థితిలో ఉండాలి? మనం మరణ పడక మీద ఉన్నా సరే మన ప్రార్థన ఏమై ఉండాలి? ప్రభువా, నాకు ఇంకొంచెం ఆయుష్, నేను నీకు ఇంకొంచెం పని చేయాలి, ఇంకొంచెం నీకు సేవ చేయాలి, నీకు ఇంకా నేను కృతజ్ఞత చెల్లించడము నా పూర్తి అవ్వలేదు, నేను ఇంకా నీకు పూర్తిగా థ్యాంక్స్ చెప్పలేకపోయాను, నేను ఇంకా థ్యాంక్స్ చెప్పాలి, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నా ఆయుష్ పొడిగించు. భూమి మీద నేను నీకు సాక్షిగా ఉండాలి, భూమి మీద నేను నీకు పనిచేసి పెట్టాలి, నీ సేవ చేయాలి, నీ దృష్టిలో యథార్థంగా నేను నడుచుకోవాలి. ఈ జీవితంలో నేను ఏం చేయగలను? చనిపోతే దేవుని దగ్గరికి ఏం చేస్తావా? దేవుని దగ్గరికి వెళ్ళేది. భూమి మీద నువ్వు చేయలేదు, దేవుని దగ్గర ఏం చేస్తా? ఎవరిని చూసినా ఇదే మాట, ఏముందిలేండి ఈ లోకంలో, దేవుని దగ్గరికి వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది. హాయి కోసం దేవుని దగ్గరికి వెళ్తావా నువ్వు? ఎప్పుడు చూసినా అంతేనా? భూమి మీద ఉన్నప్పుడు హాయిగా ఉండాలి, పరలోకంలో వెళ్ళినప్పుడు హాయిగానే ఉండాలి. మరి దేవుడు ఎప్పుడు హాయిగా ఉంటాడు? నీలో నివాసం చేయాలనుకుంటున్నాడా? నీ ఇంట్లో నివాసం చేయాలనుకుంటున్నాడా? నీ పరిశుద్ధ ఆలయంలో నివాసం చేయాలనుకుంటున్నాడా? ఆ నివాసం చేయాలనుకుంటున్న దేవుడికి నువ్వు ఏం చేసావని? నీ హాయే చూసుకోవడంతో సరిపోతే దేవుని హాయి ఎప్పుడు చూసావని నువ్వు?
నేను బాగుండాలా, నా బిడ్డలు బాగుండాలా, నేను హాయిగా ఉండాలా, నా కుటుంబం హాయిగా ఉండాలా. దేవుడు ఎలా ఉన్నా పర్వాలేదు, చదువుకుపోతాడు. అంతేనా? అంతే కదా? ఇలా చెప్పి ఎన్ని సంవత్సరాలు మనలో పాల్పొందుతూ వచ్చేసాం. మనం వెనక్కి తిరిగి చూస్తే దేవుని కొరకు నేను ఏం చేశానంటే ఏం కనపడట్లా. రేపు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం లెక్క చెప్తాం? దేవునికి హిజ్కియా వంటి వారు కావాలి. ఈ వర్తమానం అనేకులకు తెలియపరిచేవారు దేవునికి కావాలి. ఏమైనా ప్రాయమందు మీరు కొనుక్కొని రావడం కాదు, ఏమైనా ప్రాయమందు మీ సుఖభోగాలు చూసుకోవడం కాదు, ఏమైనా ప్రాయమందు దేవుని కాడి లేఖనమే చెప్తారు. దేవుని కాడి మీ మీద ఎత్తటం మీకెంతో మేలు. దేవుని కాడి మీ మీద ఎత్తుకోండి, దేవుని కొరకు పరిచయం చేయడానికి పూనుకోండి. భూమి ఆకాశము అన్నీ లయమైపోతాయి. నువ్వు భూమి మీద సమకూర్చుకుంది ఏదీ ఉండదు. యుక్త వయస్సు టార్గెట్ పెట్టుకోండి, 30 ఏళ్ళు. ప్రభా 30 ఏళ్ళకి నా పనులన్నీ నేను ముగించేసి నేను నీ కొరకు రెడీగా ఉంటాను. నువ్వు చెప్పు, నువ్వు నన్ను ఎక్కడికి పంపిస్తావు, ఏ పని అప్పగిస్తున్నా సరే నేను చేస్తాను. నేను అడుగు పెట్టిన ప్రతి స్థలంలో నీకు మొదటి స్థానం ఉండే పని నేను చేసి పెడతాను. ఆత్మీయ గుడితనంలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చే పని నేను చేస్తాను. నీ సువార్తను నేను ధైర్యంగా ప్రకటిస్తా. నన్ను 10 మంది ఎగతాళి చేసినా నేను సిగ్గుపడను. అప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి చేరినప్పుడు దేవుడు సింహాసనం మీద కాదు, ఆ సింహాసనం మీద నుంచి లేచి నిలబడి ఆ మెట్లు దిగి నేరుగా గేటు దగ్గరికి నిన్ను ఆహ్వానించడానికి నీ భుజం మీద చేయి వేసి నిన్ను తనతో పాటు లోపలికి తీసుకెళ్ళడానికి ప్రభు వస్తాడు. ఖచ్చితంగా హిజ్కియాకి అలాగే వచ్చి ఉంటాడు. ఆయన కొరకు హతసాక్షి అయిపోయిన స్టెఫెన్ అయితే భూమి మీద కొరప్రాణంతో ఉన్నప్పుడే చూశాడు. అదిగో నా ప్రభువు సింహాసనం పక్కన నిలబడి ఉండుట నాకు కళ్ళారా నేను చూస్తాను. తండ్రి కుడి పార్శ్వమున నా ప్రభు నేను నిలిచి ఉన్నాను. నిలబడేందుకు? ఆయనకి తెలుసు నేను వస్తున్నానని. మొత్తం బైబిల్లో అన్ని చోట్ల క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉండెను అని రాసింది. కానీ ఒకే ఒక చోట తండ్రి కుడి పార్శ్వమున యేసు నిలబడి ఉండుట స్టెఫెన్కి ఒక్కడికే కనబడింది. దేవుని కొరకు రాళ్ళు రువ్వి చంపబడ్డాడు స్టెఫెన్. యవనస్తుడు, మళ్ళీ 30 ఏళ్లే ఉంటాయి, ఇంకా తక్కువే ఉంటాయేమో. రాళ్ళు రువ్వి చంపుతా ఉంటే మన ప్రాణమును కాపాడుకొనక, నేను చెప్పిన మాట మీరు నమ్మలేదు, అదిగో నా ప్రభువు తండ్రి కుడి పార్శ్వమున నిలిచి ఉండుట నాకు కనబడుతోంది, నేను వెళ్ళొస్తా. మనలో ఒకరి సాక్ష్యమైన అలా ఉండుంటే ఎంత ధన్యులో మనం. చనిపోయే ముందర ఆఖరిసారి ప్రభు నువ్వు నా కొరకు అక్కడ నిలబడి ఉన్నావు, నేను వస్తున్నా, ఐఎమ్ కమింగ్, యూ వెయిట్, ఐఎమ్ కమింగ్, నేను వస్తున్నా. ఎంత గొప్ప అనుభవం అది. మీ యవ్వన జీవితాన్ని ఎలా వేస్ట్ చేసుకుంటున్నారు, ఎలా వృధా చేసేసుకుంటున్నారో చూసుకోండి. హిజ్కియాని చూసి నేర్చుకోండి. దేవుడిని ప్రార్థన చేసిన దేవుడు 15 సంవత్సరాలు పొడిగించాడు. ఎక్కడైనా చరిత్రలో ఉందా ఎవరికైనా అలాగా? ఎవరికి లేదు. ఒక్కసారి అడిగాడు, వెంటనే 15 సంవత్సరాలు. ఎస్, వీడు నాకు నిజంగా ఇంకా చాలా పని చేసి పెడతాడు. దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. ఈ రోషం ప్రతి యవనస్తులకి ఉండాలి. మనలో ప్రతి ఒక్కరికి అమ్మంటున్నారు ఆ రోషం ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడికి ప్రతినిధులుగా ఏమిటి? దేవుడిని ఆరాధించేవారిగా, దేవునికి మొదటి స్థానము వేసేవారిగా, మనం వెళ్ళి ప్రతి స్థలమందు దేవుడికి సింహాసనాన్ని నిలబెట్టేవారిగా. ఎవరు ఏమనుకున్నా కానీ నా దేవునికి మొదటి స్థానం. నా దేవుడు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన సింహాసనం మీద ఆయన ఒక్కడే ఉన్నాడు. ఎక్కడ నా ప్రభువుకి గౌరవం లేదో నేను అక్కడికి వెళ్ళను.
వాడు నా రక్త సంబంధికుడైనా పర్వాలా. ఈ రోషం ఉండాలి ప్రతి వాడికి. చాలామంది మనల్ని పిలిచేవారిగా ఉంటారు, కానీ ఏ స్థలంలో నా ప్రభువుకి గౌరవం లేదు, ఏ స్థలంలో నా ప్రభువుకి స్థానం లేదో అక్కడికి నేను కూడా వెళ్ళను, నాకు ఆహ్వానం ఉన్నా సరే. ఈ రోషంతో మనం ఉన్నామనుకో, దేవుణ్ణి మనము గేటు దగ్గర కలుసుకుంటాం, పరలోకపు గవిని దగ్గర ఆయనను మనం ఎదుర్కొంటాం. లేకపోతే అక్కడికి వెళ్ళి లోపలికి వచ్చి కబురు చెప్పండి నేను వచ్చానంటే, నువ్వంటే ఎవరు అంటే మన పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గే అక్కడ. ఎందుకంటే భూమి మీద మనం ఉద్ధరించింది ఏమీ ఉండదు కదా, అందుకని అక్కడ పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. అలా కాదండి, మీరంటే ఎవరని చెప్పాలి? షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమని ఉంటారు? అగ్నిగుండంలో పడేశారు చూడండి ముగ్గురు యవనస్తుల్ని, వారని చెప్పండి. దాన్ని ఏమంటాడు? సింహం బోర్లో పడేసినా కూడా సింహాలు కనీసము దగ్గరికి వచ్చి వాసన కూడా చూడలేదని అని విన్నారు కదా. ఆయన ఆ దానియేలు అని చెప్పండి. ఏ దానియేలు అంటే ఆ దానియేలు అని చెప్పండి. మన దగ్గర ఏముంది? మీరు ఎవరంటే ఏముంది? అబ్బాయి లేదంటే అక్కడ మునిగితే ఇక్కడ తేలుతాం అనుకున్న వారిలో ఒకరిమండి మేము కూడా అలా తేలుకుంటూ ఇక్కడికి వచ్చేసాం అని చెప్తామా? మనకంటూ ఒక సాక్ష్యం. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను, మనకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. హిజ్కియా తన కొరకు ఒక సాక్ష్యం సంపాదించుకున్నాడు. 25 ఏటికి దేవుని మందిరాన్ని పునర్వైభవాన్ని కలుగు చేశాడు. దేవుని మందిరపు తాళం చెవులు బదులు కొట్టించాడు. పడిపోయిన బలిపీఠాలను తిరిగి కట్టించాడు. తన రాజ్యంలో ఉండే అన్య దేవతల యొక్క విగ్రహాన్ని పగలగొట్టించాడు. ఒకవేళ అన్య దేవతల విగ్రహాలు మొదలుగొట్టేంత వరకు మనం వెళ్ళకపోయినా సరే, దేవుడు ఎవరో తెలియని వారందరినీ దేవుని వెలుగులోకి తీసుకురాగలిగితే అన్య దేవతల విగ్రహాలు దానంతటవే పడిపోతాయి. వాళ్ళే పడగొట్టేసుకుంటారు. ఇన్ని రోజులు మనం ఎన్ని చేశానో బాబు దీనికి, ఇదా సత్యం మనకి తెలియలేదు, అనవసరంగా ఇవన్నీ డబ్బులు వేస్ట్ చేసుకుని వాళ్ళే పడగొట్టేసుకుంటారు. నీ సాక్ష్యం అలాగ అయి ఉండాలి, మన సాక్ష్యం అలా అయి ఉండాలి. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చి ఆయన నేను చెప్తే వాడు వినరండి, నువ్వు చెప్పొద్దు. నీ నోరు దేవుడి చేతిలో పెట్టు, దేవుడు మాట్లాడతాడు. దేవుడి మాట వాడు వినాలి, నీ మాట కాదు. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సోదరుడు సోదరి, మరి ముఖ్యంగా యవనస్తులు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడినట్లయితే దేవుడి దగ్గర యథార్థంగా ఉంటుంది. నీ జీవితం ప్రభు పాదాల దగ్గర పెట్టు. ప్రభు నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వే నన్ను సిద్ధపరచు. నీ రాజ్య సువార్తను నేను అడుగుపెట్టిన ప్రతి స్థలములో ప్రకాశించినట్లు, నీ రాజ్య సువార్త ప్రకటించినట్లు, చీకట్లో ఉన్న అనేకుల ఆత్మలను నేను వెలుగులో తీసుకొచ్చినట్లు, హిజ్కియా చేసిన పరిచర్య నేను కూడా చేయడానికి ఈరోజు నేను తీర్మానించుకుంటున్నాను. ప్రభువా, నువ్వు నన్ను సిద్ధపరచు. నువ్వు సిద్ధపడక్కర్లే, దేవుడు నిన్ను సిద్ధపడతాడు. నువ్వు నీ మనసులో నువ్వు ఒక్కసారి ప్రభువా ఇదిగో నేనున్నా, నేను రెడీ, నువ్వు నన్ను సిద్ధపరిస్తే నీ పనికి నేను సిద్ధం. అలా ఎవరికి వారు మీకున్న సామర్థ్యంలో, మీకున్న శక్తి సామర్థ్యాలతో ప్రభావం కొద్ది మందినైనా ఈ కట్టె ప్రాణము ఈ కట్టెను విడవక ముందు కొద్ది మందినైనా నేను చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకొచ్చే భాగ్యం నాకు దయచేసి. నా మాటలైతే వినరు, కానీ నా ద్వారా నువ్వు మాట్లాడు ప్రభువా. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తావు, ఎవరికి చెప్పమంటే అక్కడ వారికి నేను చెప్తా. పూర్వం ఉన్న వైభవం, దైవజనులు చేసిన పరిచయ కాలంలో ఉండే వైభవం, భక్సి గారు ఉన్నప్పుడు, దేవదాసయ్య గారు ఉన్నప్పుడు, వీళ్ళు నిజంగా దేవుడితో నడిచిన వారు వీళ్ళందరూ. అప్పుడున్న యథార్థత, అప్పుడున్న విశ్వాసం, అప్పుడున్న దేవుని మందిరానికి ఉండే వైభవాన్ని మళ్ళీ మేము తిరిగి తీసుకొస్తాం. క్రైస్తవ సమాజానికి పునరుజ్జీవం అవసరం. రివైవల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ చూసినా భ్రష్టత్వం వ్యాపించేసింది. అవన్నీ కడిగే పని నేటి యవనస్తులది. ప్రతి స్థలంలో ఏమో దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడో,
ఏ పని చేయించుకుంటాడో మనకి తెలియదు, కానీ ప్రతి స్థలంలో ప్రక్షాళన మాత్రం అవసరం. ప్రార్థన చేసుకుందాం, దయచేసి మోకరించండి.